ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ రకమైనటువంటి మలుపు తిరుగుతుంది అనేది తెలియనటువంటి ఒక సందిగ్ధత క్లియర్‌గా కనిపిస్తోంది. అది ఊహించడం ఎవరి తరం కానట్టుగానే ఉంది పరిస్థితి. అయితే ప్రస్తుత రాజకీయ పరిణామాల్ని మనం అబ్జర్వ్ చేస్తే రాబోయే రోజుల్లో ఒక సంచలన వ్యవహారం తెర మీదకొచ్చే సూచనలు ఉన్నాయి అని వైసీపీ సోషల్ మీడియాలో భారీ ఎత్తున చర్చ అయితే ప్రస్తుతానికి నడుస్తోంది. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకే వేదిక మీదకి వచ్చి నడిచి ఒక భారీ బహిరంగ సభని నిర్వహించే అవకాశం ఉందంటున్నారు. ఈ మధ్యకాలంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద ఏపీలో వరుసగా నమోదవుతున్నటువంటి పోలీస్ కేసులు, దాని మీద కూటమి ప్రభుత్వం వర్సెస్ విపక్షాల మధ్య నడుస్తున్నటువంటి తీవ్రస్థాయి రాజకీయ యుద్ధం, ఇవన్నీ కూడా ఈ ఊహాగానాలు నిజమయ్యేలాగా చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డితో కలిసి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు అనేటువంటి వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతున్నాయని చెప్పుకోవాలి. ఈ ప్రతిపాదిత సభకి దాదాపు 1,00,000 మంది జనాల్ని సమీకరించి కూటమి ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాల మీద గళమెత్తేందుకు ఒక భారీ వేదికను కూడా సిద్ధం చేస్తున్నారు అంటూ వైసీపీ అనుకూల మీడియాలో స్ట్రాంగ్ న్యూస్ అయితే వస్తుంది. వాక్ స్వాతంత్రం కానీ ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ అనేటువంటి ప్రధాన ఎజెండాతో ఈ సభ నిర్వహించేటువంటి ఆలోచనలో ఉన్నట్టు గుసగుసలు అయితే చాలా స్ట్రాంగ్గా వినిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా ప్రొఫెసర్ నాగేశ్వర్కి మద్దతుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే తీవ్రంగా స్పందించడం, వైసీపీ ఆయన వైపు నిలబడడం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ ఆయన మాట్లాడడం జగన్, ఇవన్నీ కూడా ప్రజా కార్యాచరణ జరగబోతుంది వీళ్ళిద్దరి మధ్య అంటున్నారు. ప్రభుత్వ వేధింపులకు గురవుతున్నటువంటి జర్నలిస్టులందరినీ ఒకే తాటి మీద తీసుకొచ్చి దానికి వైఎస్ఆర్సీపీ కేడర్ బలాన్ని తోడు చేస్తే భారీ మైలేజ్ వస్తుందని వీళ్ళు భావిస్తున్నారు అని పొలిటికల్ సర్వీస్లో గట్టి టాక్ అయితే నడుస్తుంది. అయితే పూర్తిగా తటస్థుడిగా విశ్లేషకుడిగా గుర్తింపు పొందినటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ నేరుగా జగన్మోహన్ రెడ్డితో కలిసి ఒకే రాజకీయ బహిరంగ సభ వేదికను పంచుకుంటారా అనే దాని మీద అయితే భిన్న అభిప్రాయాలు ఉన్నాయని రాకపోవచ్చు 90% అంటున్నారు. ఇది కేవలం వైఎస్ఆర్సీపీ మైండ్ గేమ్లో భాగంగా ఉంటుందా, ప్రభుత్వ ఇమేజ్ని డ్యామ్ చేయడం కోసమే వైసీపీ ఈ అంశాలు తెర మీద తీసుకొచ్చిందా అనేది కూడా టీడీపీ అనుకూల మీడియా నుంచి వస్తున్నటువంటి ఆరోపణలు. గతంలో కూడా ఎన్నో రాజకీయ విశ్లేషకుల్ని, రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొన్నటువంటి ఆయన ఇలాంటి ప్రత్యక్ష సభలకి ఒప్పుకుంటారా అనేది కూడా ఒక బిగ్ సస్పెన్స్గా మారబోతోంది. ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నటువంటి ఈ తరుణంలో ఈ ప్రచారం ఎంతవరకు నిజమవుతుంది అనేది కూడా వెంటనే ఖచ్చితంగా చెప్పలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఒకవేళ నిజంగానే 1,00,000 మంది జనంతో ప్రొఫెసర్ నాగేశ్వరు అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి ఉమ్మడి వేదిక మీద కనిపిస్తే మాత్రం అది రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనమే అవుతుందంటలో ఎటువంటి సందేహము లేదు. ఈ ఊహాగానాల వెనక ఉన్నటువంటి అసలు నిజానిజాలు తెలియాలి అంటే మరికొన్ని రోజులు మనం డెఫినెట్లీ ఆగాల్సి ఉంటుంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.